వీరిరువురు భార్యాభర్తలు. ఒకరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్. ఒకరిది తెలంగాణ, మరొకరిది ఆంధ్రప్రదేశ్. ఒకరికి ఒడిశా కేడర్ రాగా మరొకరికి ఏపీ కేడర్ వచ్చింది. ఇరువురు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. గత సంవత్సరం చివర్లో వివాహం జరిగింది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తున్నారు. వీరి ప్రత్యేకత ఏమిటి? ఎందుకు వీరి గురించి చెప్పాల్సి వస్తోంది? ఇంతకీ ఎవరి గురించి చెబుతున్నారు అనుకుంటున్నారా? ఆ ఆదర్శ దంపతులు ఎవరంటే 2019 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కొమ్మిన ప్రతాప్ శివకిషోర్, ఐఏఎస్ అధికారి ధాత్రి రెడ్డిలు. వీరిద్దరూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఖరగ్పూర్లో కలిసి ఇంజనీరింగ్ చదివారు. ప్రతాప్ శివకిషోర్ నెల్లూరు జిల్లా వరిపాడు మండలం చుంచులూరు గ్రామానికి చెందినవారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే బెంగళూరులోని బోచ్ సెంటర్లో సీనియర్ సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 4 సంవత్సరాల 2 నెలలు పనిచేశారు. రీసెర్చ్ కన్సల్టెంట్, స్టూడెంట్ అడ్వైజర్గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. 2018లో హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని కర్నూలు జిల్లాలో మొదట ఉద్యోగ ట్రైనింగ్ పూర్తి చేశారు. ఎమ్మెగనూరులోని పోలీస్ స్టేషన్ నుంచి ఆయన ఐపీఎస్ ప్రస్థానం ప్రారంభమైంది. మొదట అక్కడే రికార్డుల పరిశీలన జరిగింది. ఇక పెద్దిటి ధాత్రి రెడ్డి, ఈమె మొదట ఐపీఎస్కు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామంలో జన్మించారు. 2019లో ఐపీఎస్ సాధించి ఖమ్మం జిల్లాలో పనిచేశారు. ఆ తర్వాత ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి సివిల్స్లో 46వ ర్యాంకు సాధించారు. 2020 అక్టోబర్లో సబ్ కలెక్టర్గా విధులు నిర్వహించారు. ఒడిశా క్యాడర్కు ఎంపిక కాగా అక్కడి నుంచి 2023లో ఏపీ క్యాడర్కు బదిలీ అయ్యారు. మొదటిసారిగా పాడేరు సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. తండ్రి కొమ్మి నారాయణ, తల్లి నిర్మలా హృదయ్ ప్రశాంతి. తండ్రి ఉపాధ్యాయునిగా పనిచేశారు, తల్లి గృహిణి. ఇరువురూ మొదట ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అయిన పాడేరులో ధాత్రి సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించగా, చింతపల్లి ఏఎస్పీగా కిషోర్ బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో వీరు ఏజెన్సీ ఏరియాలో గొప్పగా పనిచేశారనే పేరు సంపాదించారు. ఇరువురికి సేవ చేయాలనే ఆలోచన ఉంది. అప్పటికే వీరికి వివాహమైంది. భార్యాభర్తలు కావడం వల్ల ఎక్కడికైనా వెళ్లేందుకు వెనుకాడేవారు కాదు. చింతపల్లి, పాడేరు రెండు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు. ఇక్కడ గిరిజనులు కేవలం అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తుంటారు. ఇక్కడి పిల్లలకు ప్రతి ఒక్కరికి విద్య అందేలా వీరిద్దరూ చర్యలు తీసుకున్నారు. పిల్లలను పాఠశాలలకు తప్పనిసరిగా పంపించే విధంగా తల్లిదండ్రులను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. ప్రభుత్వ వైద్యం సకాలంలో అందుతుందా లేదా అనే దానిపై నిత్యం తెలుసుకునేవారు. వైద్య సిబ్బందికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా దానిని సరిదిద్దేవారు. ధాత్రి చదువుకునే రోజుల్లోనే సేవా కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెట్టేవారు. 2016లో ఆమె ఆధ్వర్యంలో ఫీడ్ ఇండియా అనే ఎన్జీఓను స్థాపించారు. హైదరాబాద్లోని హోటల్స్లో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి ఆహారం అందని నిరుపేదలకు పంచిపెట్టేవారు. ఇలా స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూడా ఏజెన్సీలోని గిరిజనుల బాగోగులు చూసేవారు. వీరిపై గిరిజనులు కూడా అంతే అభిమానం పెంచుకున్నారు. ఇద్దరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకున్నవారే. ఇద్దరూ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన నేపథ్యం ఉంది. ఆ మూలాలు మరిచిపోలేదు. సివిల్ సర్వెంట్లుగా ఉన్నప్పటికీ ఎవరి వద్దకైనా చొచ్చుకుని పోయే మనస్తత్వం ఉన్నవారు కావడం విశేషం. ఇద్దరిలో అహంకారం ఏ కోశానా కనిపించదు. అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వీరిని టీడీపీ ప్రభుత్వం ఏలూరు జిల్లాకు బదిలీ చేసింది. ఏలూరు ఎస్పీగా కేపీఎస్ కిషోర్, ఏలూరు జాయింట్ కలెక్టర్గా పెద్దిటి ధాత్రి రెడ్డి ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ఇరువురూ కలిసి పలు ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. పాఠశాలలు, గ్రామాల్లో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను కిషోర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వివరంగా చెబుతూ పలువురి మన్ననలను పొందారు. ఏవైనా భార్యాభర్తలు అధికారులుగా ఏపీలో ఒకే జిల్లాలో పనిచేయడంతో పాటు అందరి మన్ననలు పొందడం అభినందనీయమని చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.